బలమైన 3 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరడం లేదా? అసలు ఆ 2 స్థానాలను కీలకంగా తీసుకున్న వైసీపీ చేసిన ప్రయత్నాలు ప్రయోజనాలు ఫలించడం లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఆ 3 నియోజకవర్గాలు గెలిస్తే చాలా పెద్ద ఎత్తున విజయం దక్కించుకోబోతున్నట్లేనన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో ఉండేది. కానీ గత ఎన్నికలలో ఆ 3 చోట్ల పరాజయం పాలయ్యారు. పోనీ ఇప్పుడైనా పట్టు బిగించే కార్యక్రమం శ్రీకారం చుట్టారా అంటే లేదనే సమాధానం కనిపిస్తుంది. కుప్పం సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నప్పుడు గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రత్యర్థి నాయకుడిని నియోజకవర్గమే అయినా వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి చేశారు. ఏకంగా ఎంపీ మంత్రులు ఇక్కడే తిష్ట వేసి అప్పట్లో రాజకీయాలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. పైగా గత ఎన్నికలలో ఓడిపోయిన భరత్ ఇప్పటి వరకు ఆజే లేకుండా పోయారు. ప్రస్తుతం ఇక్కడ జెండా కట్టేవారు కరువయ్యారు. ఇక మంగళగిరి నియోజకవర్గం. ఇది కూడా వైసీపీకి అత్యంత కీలకమైన నియోజకవర్గం. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయనను ఓడించాలని 2024 ఎన్నికలలో చేయని ప్రయోగం లేదు. కానీ నారా నందమూరి ఫ్యామిలీలు ఇక్కడ పెద్ద ఎత్తున ఇంటింటికి తిరగడం, వైసీపీలో పుట్టిన ముసలం కారణంగా పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఒకరు టీడీపీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గత ఎన్నికలలో పోటీ చేసిన నాయకురాలు కూడా కనిపించడం లేదు. ఇక 3వ నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ కూడా విజయం సాధించింది. పవన్ మరోసారి ఓడించాలని గత ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వంగ గీత విశ్వనాథ్ని తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ కూడా వైసీపీ జాడలో కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలో పార్టీలో ఉన్న కీలక నేత దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ తరపున వాయిస్ వినిపించేవారు కనిపించేవారు కూడా కరువయ్యారు.